సో కమెంట్ అయితే ఇలా ఉండింది. 4 కంపెనీస్‌లో వర్క్ చేశారంట. ఫస్ట్ కంపెనీలోనే 3 మంత్స్ వర్క్ చేసి అబ్స్కాండ్ అయ్యారు. తర్వాత చేసిన 2 కంపెనీస్ జెన్యూన్‌గానే 1 ఇయర్ 9 మంత్స్ వర్క్ చేశారంట. ఫోర్త్ కంపెనీలోని 1 మంతే వర్క్ చేశారు. బట్ ఆ 1 మంత్ వర్క్ చేసినప్పుడు తనకి బెటర్ ఆఫర్ వచ్చింది కాబట్టి రిజైన్ చేసి నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు దీని డౌట్ ఏంటంటే రెజ్యూమేలో మెన్షన్ చేసినప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్త్ కంపెనీ మెన్షన్ చేయాలా వద్దా? చేస్తే ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అని చెప్పి అడిగారన్నమాట. సో దీని గురించి నేను ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్. నేను మీ ప్రతి శాయనంపొడి. మీకు గనుక కెరీర్ రిలేటెడ్ ఎటువంటి గైడెన్స్ కావాలి, నాతో 1-on-1 కనెక్ట్ అయ్యి మీ క్వెరీ నాకు తెలియజేసి నా నుంచి ఒక మంచి సొల్యూషన్ తీసుకోవాలనుకుంటే గనుక కింద డిస్క్రిప్షన్‌లోనే టాప్ రేట్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసినా గనుక నా క్యాలెండర్‌లో ఒక పర్టిక్యులర్ టైమ్ స్లాట్‌ని బ్లాక్ చేయొచ్చు అన్నమాట. ఆ పర్టిక్యులర్ టైంలో నేను మీతో కనెక్ట్ అయ్యి మీ క్వెరీ ఏంటో తెలుసుకొని మీకు నా నుంచి ఒక మంచి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ సర్వీస్ మీరు ఆప్ట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్‌లో టాప్ రేట్ అని లింక్ ఉంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇంక డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనం అబ్స్కాండ్ అయ్యామో మనం మెయిన్‌గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మీరు అబ్స్కాండ్ అయ్యే కంపెనీ ఏదైతే ఉండిందో దాని ఒక పిఎఫ్ హిస్టరీ అనేది ఉందా లేదా. మీకు కనుక పిఎఫ్ అకౌంట్ ఉంటే పిఎఫ్ హిస్టరీలో కంపల్సరీ ఆ కంపెనీ చూపిస్తుంది అనమాట. సో మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిన చెక్ ఏంటంటే దాంట్లో ఎగ్జిట్ డేట్ ఉందా లేదా అన్నది చూడాలి. సో ఎగ్జిట్ డేట్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఇన్ కేస్ లేకపోతే మీ సైడ్ నుంచి రిక్వెస్ట్ ప్రపోజల్ పెట్టండి దానికి ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేయమని చెప్పి. ఓకే, వాళ్ళు మిమ్మల్ని టర్మినేట్ చేసినా లేకపోతే మీరు అబ్స్కాండ్ అయినా మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోయినా పర్వాలేదు. బట్ పిఎఫ్ హిస్టరీలో కనుక ఆ డేట్ మెన్షన్ చేసి ఉంటే కనుక మీ జాయినింగ్ డేట్ ఉంటే కనుక ఎగ్జిట్ డేట్ కూడా ఏదో ఒక డేట్ అప్డేట్ చేయమనండి. వాళ్ళు అప్డేట్ చెయ్యను అని అంటే కనుక మీ సైడ్ నుంచి మీరు దాన్ని అప్డేట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, దట్ ఫస్ట్ థింగ్ మీరు తీసుకోవాల్సింది. దీని కేసులోని సెకండ్ అండ్ థర్డ్ కంపెనీ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉండింది. సో ఆల్మోస్ట్ నియర్లీ 3.5 years ఎక్స్పీరియన్స్ అనుకుంది. సో బీజీబీ చెక్ చేసినప్పుడు లాస్ట్ ప్రీవియస్ కంపెనీస్ చూస్తారు కాబట్టి సో 3.5 తనకి జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఫస్ట్ కంపెనీ ఏదైతే ఉండిందో దానికి ఎగ్జిట్ డేట్ లేకపోతే దానికి రీజన్ అడుగుతారు. ఆ రీజన్ అప్పుడు జెన్యూన్ గానే మీరు నేను అబ్స్కాండ్ అయ్యాను బికాజ్ నాకు వర్క్ ప్రెజర్ వల్ల లేకపోతే నాకు వేరే ఆపర్చునిటీ వచ్చిందనో లేకపోతే నాకు ఆ కంపెనీలో అంత నచ్చలేదనో ఏదో ఒకటి చెప్పి అబ్స్కాండ్ అయ్యానని చెప్పొచ్చు. అదైతే తప్పలేదు. నాకు ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు కాబట్టి నేను దీన్ని రెజ్యూమేలో మెన్షన్ చేయలేదు అని తను మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అది ఎగ్జిట్ డేట్ లేదనుకోండి కంపెనీకి ఏం డౌట్ ఉంటుందంటే ప్యారలల్ గానే మీరు 2 కంపెనీస్లో వర్క్ చేశారేమో అని ఒక డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ ఉండడం వల్ల మిమ్మల్ని బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయండి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు కనుక జెన్యూన్ ఎక్స్పైర్ అయితే ప్రాపర్ గా బ్యాంక్ స్టేట్మెంట్స్ లాస్ట్ 1 yearది ఏదైతే ఉండిందో ఆ కంపెనీలో జాయిన్ అయ్యే నుంచి నెక్స్ట్ సెకండ్ కంపెనీలో మీరు వర్క్ చేసిన 1 year ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం మీరు చూపించాలన్నమాట. సో దట్ వాళ్ళకి అది ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ అవుతుంది. మీరు ఒక కంపెనీలోనే వర్క్ చేశారు, ముందు కంపెనీలో మీరు అబ్స్కాండ్ అవ్వడం వల్ల మీకు ఎగ్జిట్ డేట్ లేదు అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ కంపెనీలో ఏదైతే 1 month చేసి తాను రిజైన్ చేసి వెళ్ళారో అది వ్యాలిడ్ పాయింటే. ఇప్పుడు చాలా వరకు ఏమంటారంటే ఏ కంపెనీలో చేసినా మినిమం 2 years అని వర్క్ చేయండి, వెంటనే మీరు వేరే కంపెనీస్కి వెళ్ళొద్దు అని అంటారు అనమాట. అది అన్ని కేసెస్లోని వర్కౌట్ అవుతుందా అనేది కాదు. ఇప్పుడు మీకు కనుక మంచి ఆపర్చునిటీ వచ్చింది, సో ఈ కంపెనీ కన్నా అది బెటర్ కంపెనీ అని అనిపించినప్పుడు మీరు 1 month or 2 months వర్క్ చేసి మీరు క్విట్ చేసి వేరే కంపెనీకి వెళ్ళడంలో తప్పలేదు. బట్ ఏంటంటే ముందు చెప్పినట్టుగానే పిఎఫ్ అకౌంట్ కనుక ఉంటే మీరు కంపల్సరీ దీన్ని కూడా మీ రెజ్యూమేలో మెన్షన్ చేయాలి. అండ్ మీరు 1 month నోటీస్ పీరియడ్ సర్వే అయినా కూడా మీకు ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ కంపెనీలో మీరు 1 month వర్క్ చేసి ఫిఫ్త్ కంపెనీకి ఎప్పుడైతే వెళ్తున్నారో మీరు ఇమీడియట్ గా ఎక్స్పీరియన్స్ లెటర్ ఫోర్త్ కంపెనీ ఒక ఎక్స్పీరియన్స్ లెటర్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు రీజన్ అడుగుతారు, ఎందుకు వితిన్ ఏ మంత్ నువ్వు రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్ళావని అడుగుతారు అనమాట. సో మీరు ఏమని చెప్పొచ్చు అంటే నేను ఆ కంపెనీలోనే సో అండ్ సో ప్రాజెక్ట్ అండ్ సో అండ్ సో టెక్నాలజీకి అని చెప్పి నన్ను హైర్ చేశారు. బట్ సీమ్స్ లైక్ దే ఆర్ ఆస్కింగ్ మీ టు డూ ద సమ్ అదర్ యాక్టివిటీ, సమ్ అదర్ స్కిల్స్ అని చెప్పొచ్చు అనమాట. నా ప్రొఫైల్కి సూట్ అయిన స్కిల్స్ వాళ్ళు నాకు ఇవ్వలేదు. సో ఆ టైంలో నాకు ఈ ఆపర్చునిటీ రావడం వల్ల నేను ఈ కంపెనీకి మారాను అని చెప్పొచ్చు. సో ఇది నేను ఇచ్చిన దానికి ఇచ్చిన నా ఆన్సర్ అనమాట. హోప్ మీకు కనుక నా ఆన్సర్ నచ్చినా లేకపోతే మీరు ఇంకా బెటర్ ఆన్సర్ ఇవ్వగలను అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ కమెంట్స్ చూసే వాళ్ళకి అది హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.